తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇందులో ఇండ్లున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి. నిన్న పటాన్ చెరువు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా నిషేధిత జాబితాలో పెట్టిరట. పోలీస్ స్టేషన్నే నిషేధిత జాబితాలో పెట్టిరట. అంటే ఇది తుగ్లక్ రాజ్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు అసలు ఎటుపోతా ఉంది ఈ ప్రభుత్వం? మీకు తెలియంది ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా, నీ మంత్రే నీకు చెప్పిండు 4 నెలల కింద. ఒక చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైండ్రు. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తున్నారు కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించుంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా, అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్, మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయలు వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్కి ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇలా మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పయ్యిండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గౌరవనీయులు మా మల్లన్న కానీ, మా లక్ష్మారెడ్డి గారు కానీ, మేమందరం కూడా మీ పక్షాన ఉంటాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైనా పోతాం. అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా, సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం.